హాయ్ హలో నమస్తే. చరిత్రలో జరిగినటువంటి పోరాటాల గురించి మనకి తెలియాలి అంటే ఖచ్చితంగా సినిమాలు చూపించినటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఇంకేవి చూపించవు. మెయిన్గా ఈ జనరేషన్ వాళ్ళకి సినిమాల మీద ఉన్న పిచ్చి అటువంటిది కాబట్టి రజాకార్ల వల్ల జనాలు ఎటువంటి ఇబ్బందులు పడ్డారు అనేది మనకు కళ్ళకు కట్టినట్టు చూపించడానికి ఈ మార్చి 15 రజాకార్ మూవీ వస్తోంది. అండ్ రజాకార్ బ్యాక్ స్టోరీ ఏంటో తెలుసుకుందాం. మనతో పాటు డైరెక్టర్ యాటా సత్యనారాయణ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే మా. సో ఫస్ట్లీ ట్రైలర్ చాలా బాగుంది, చాలా గూస్ బంప్స్ మూమెంట్స్ ఉన్నాయి. అండ్ నిజంగా ఇన్ని కష్టాలు పడ్డారా వాళ్ళు అంటే వినడమే కానీ చూస్తుంటే ఇంకా లైవ్ ఎక్స్పీరియన్స్ వేరేలా ఉంటుంది కదా సార్. సో అసలు మెయిన్గా మిమ్మల్ని ఈ కాన్సెప్ట్ తీయడానికి పుష్ చేసినటువంటి సిచ్యువేషన్స్ ఏంటి? హిస్టరీ ఈ ప్రాంతంలో జరిగిన హిస్టరీ, దాని వెనుక ఉన్న పోరాట యోధులు, ఫైటర్స్, పబ్లిక్, ఇవన్నీ. కాబట్టి ఏంటంటే ఈ హిస్టరీని ఎవరు చూపించలేదు, మనం చూపిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన మా ప్రొడ్యూసర్కి, డైరెక్టర్గా నాకు ఇద్దరికి రావడం. సో ఆర్థికంగా అతను సపోర్ట్ చేయడం, దానివల్ల ఇది ముందు తీసుకొస్తున్నాం. అండ్ అంటే జనరల్గా హిస్టారికల్ మూవీస్ తీయడం చాలా కష్టం, ఎందుకంటే ఎక్కువ ఆ సిచ్యువేషన్స్ని క్రియేట్ చేయాలి. మెయిన్గా యుద్ధాలకి చాలామంది జనాల్ని చూపించాలి. సో ఇలాంటి ఒక హిస్టారికల్ మూవీ తీస్తున్నప్పుడు ముందు ఇదంతా ఎంత ప్లాన్ చేసుకున్నారు అనేది మెయిన్ కదా సార్. సో మీరు ఎలాంటి ప్లానింగ్ చేశారు ముందు? అంటే ప్లానింగ్ అంటే మనకి హిస్టరీ అంతా తెలుసు కాబట్టి, ఇదంతా మైండ్లో ఉంది కాబట్టి నాకు పెద్దగా ప్రాబ్లం లేదమ్మా. ప్రొడ్యూసర్గా అయ్యే ఖర్చుని ఆయన పెట్టగలరా లేదా, అదే నాకు ముందు నా మైండ్లో మెదిలిన ఇది. కాబట్టి ఏంటంటే నారాయణ రెడ్డి గారు లేదు మనం చేద్దాము అనుకోవడం, మేము ఒక బడ్జెట్ అనుకోవడం, ఆ బడ్జెట్ దాటినా కూడా అతను సపోర్ట్ చేయడం. అంటే దాటుతుందని తనకు తెలుసు, ఎందుకంటే హిస్టరీ ఎక్కడ మనం మిస్యూజ్ చేయొద్దు అనే ఉద్దేశంతో అది జరిగింది. అట్లా ఎక్కడ ఆయన కారణంగానే ఎక్కడ వెనకాడకుండా కరెక్ట్గా చూపించగలిగాం. అంటే మీకు చిన్నప్పటి నుంచి ఇది వినడం, అంటే ఈ స్టోరీస్ వినడం వరకే కానీ ఒక సినిమా తీయాలంటే ఇంకొంచెం ఎక్కువ దాని గురించి బ్యాక్గ్రౌండ్ వర్క్ అనేది చేయాలి కదా. సో వీటికి సంబంధించిన స్టోరీస్ అన్నీ మీరు ఇంకా క్లియర్గా డెప్త్గా తెలుసుకోవడానికి ఎక్కడి నుంచి వర్కౌట్? బుక్స్ ఉన్నాయి, చాలా బుక్స్ ఉన్నాయి, దాదాపుగా కొన్ని వేల బుక్స్ ఉన్నాయి ఈ వ్యవస్థ మీద. అయితే మన దగ్గర నేను ఒక 120 పుస్తకాలని రిఫర్ చేశాను, నేను నా అసిస్టెంట్స్ కలిసి. అంటే మేము ఒక రన్ ఈ విధంగా వెళ్దాం మన స్టోరీ అని అనుకున్న తర్వాత ఆ విధంగా వెళ్తున్న రూట్లో ఉన్న బుక్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ చెక్ చేయడం జరిగింది. అదే కాకుండా అప్పటి కొందరు అక్కడక్కడ ఇప్పటికీ బతుకున్నారు, ఒక 4-5 వాళ్ళని కలిసాము. తర్వాత వాళ్ళ వారసుల్ని, గతంలో పోవడం చేసిన వారసుల్ని కలవడం, ఆ ఊర్లలోకి వెళ్ళడం. ఊర్లలో చాలా చోట్ల ఇప్పటికీ పాత గోడలకి అప్పుడు బుల్లెట్ తగిలితే ఉన్న మరకలు, గడపలకి ఉన్నాయి. అప్పంపల్లిలో ఇప్పటికీ ఉన్నాయి. అప్పంపల్లి అని మా ఊరు నాకు డిస్టిక్లో ఉంటుంది, అవి ఇప్పటికీ అట్లే ఉన్నాయి. గుండ్రాంపల్లిలో వాళ్ళు ఒక బావిలో వేసి చంపిన దానికి ఒక స్తూపం కట్టారు అక్కడ కమ్యూనిస్టులు, ఆ స్తూపం అట్లే ఉంది. బైరాన్పల్లిలో బుర్జు యాజ్ ఇట్ ఈస్గా అట్లే ఉంటుంది, అందరికీ తెలిసింది. చాలా ఉన్నాయి. అదేంటంటే అది ఎందుకుందో మనకు తెలియదు. అక్కడ ఉంటాము, ఇది ఒక బుర్జు ఉంటుంది, ఆ బుర్జు ఎందుకు ఉంటుందో మనకు తెలియదు. అట్లాంటి చాలా ఆధారాలు ఉన్నాయి. అవన్నీ స్టడీ చేసి ఎక్కడ తప్పు జరగకుండా జాగ్రత్త పడుతూ బయట తీసుకొస్తాం. అండ్ మెయిన్గా ఈ జనరేషన్ వాళ్ళకి అంటే వినడం కూడా ఎక్కువ మందికి స్టోరీస్ తెలియకపోవచ్చు. సో వాళ్ళకి తెలియాలన్న ఉద్దేశంతోనే ఈ సినిమా తీయడం జరిగింది సార్. అంతే కదా. ఇప్పుడు మన చరిత్ర అనేది, మన పూర్వీకులు పడ్డ కష్టాలు అనేది ఈ జనరేషన్కి తెలిస్తేనే మన వాల్యూ ఏంటని తెలుస్తుంది. మన ప్రాంతం ఇప్పుడు బ్రిటిష్ వ్యవస్థ నుంచి ఒక భారత్ ఎన్నో గొడవలు పడితే, ఎన్నో ప్రయత్నాలు చేస్తే, ఎన్నో సంవత్సరాల పోరాట ఫలితంగా భారతదేశానికి స్వతంత్రం వచ్చినట్టు తెలిసింది. కానీ అంతకన్నా గొప్ప పోరాటం హైదరాబాద్ సంస్థానం మీద జరిగిన పోరాటం, ఇక్కడి ప్రజల పోరాటం. బట్ ఇది మరుగున పడిపోయింది. ఇది తెలియాల్సిన అవసరం ఉంది ఈ జనరేషన్కి. కాబట్టి ఏంటంటే ఇంకోటి, అది ఎవరో ఒకరు దాని బాధ్యత తీసుకోవాలి. కాబట్టి అవకాశం మనకు వచ్చింది, చేద్దామన్న ఆలోచన మనకు రావడం, అది ముందు తీసుకెళ్తున్నాం. అండ్ మెయిన్గా క్యాస్ట్ అండ్ క్రూ గురించి మాట్లాడాలి. ఎలా సెలెక్ట్ చేశారు సార్ ఒక్కొక్కళ్ళని క్యారెక్టర్స్ కోసం? ఏం లేదు, అంటే మనం ఎక్కువ హీరోయిజంగా అటు సైడ్ వెళ్ళకుండా, అటు సైడ్ వెళ్ళినా కూడా మనకు అంత అవకాశాలు ఉండవు. ఎందుకంటే ఇది ఒక పీరియాడిక్ స్టోరీ, సింగిల్ హీరో స్టోరీ కాదు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం అన్ని లాంగ్వేజెస్లో చేద్దామని ముందే అనుకున్నాం. కాబట్టి అన్ని లాంగ్వేజెస్లో ఉన్న మంచి ఆర్టిస్టులను తీసుకోవాలి. అట్ ది సేమ్ టైం వాళ్ళు మన దగ్గర, మన ఒరిజినల్ క్యారెక్టర్స్కి దగ్గరగా ఉండాలి. దీన్ని దృష్టిలో పెట్టుకొని కాస్టింగ్ చేసాం, సక్సెస్ అయ్యామని అనుకుంటున్నాం. ఖచ్చితంగా సార్, ఎందుకంటే క్యాస్ట్ అండ్ క్రూ వల్లే ఆడియన్స్లోకి ఇంకా బాగా వెళ్తుంది కాబట్టి. సో చూస్తుంటే అంటే ట్రైలర్లో చూసినప్పుడు ఆ ఎఫెక్ట్ కనిపించేసింది ఆల్రెడీ. అండ్ ఇది మెయిన్గా పాన్ ఇండియా 5 లాంగ్వేజెస్లో రిలీజ్. 6 లాంగ్వేజెస్, ఆల్ సౌత్ లాంగ్వేజెస్, హిందీ అండ్ మరాఠీ.
ఎందుకంటే మరాఠీలో ఎందుకు తీసామంటే ఈ సబ్జెక్టుకి మరాఠీకి కూడా సంబంధం ఉంది. మరాఠీలో ఉన్న మరాఠవాడ, బీడ్, ఔరంగాబాద్ అవన్నీ కూడా అప్పుడు హైదరాబాద్ సంస్థానం కిందకే వచ్చినాయి, ఈ రాజ్యం కిందకే వచ్చినాయి. వాళ్ళు కూడా ఈ బాధలు అనుభవించిన వాళ్ళే. అక్కడ పోరాటాలు జరిగినాయి, అక్కడ అరాచకాలు జరిగినాయి. సో వాళ్ళు కూడా ఎక్కువ కనెక్ట్ ఇంక్లూడ్ చేస్తూ మరాఠీని కూడా చేశాం. ఓకే, అంటే 6 లాంగ్వేజెస్ ఓవరాల్. 6 లాంగ్వేజెస్. అండ్ మెయిన్గా నాకు ట్రైలర్లో బాగా ఇంట్రెస్టింగ్ అనిపించిన విషయం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి, అంటే ఆయన ఈ నిజాంని ఇండియాలో కలపడానికి ఎంత కష్టపడ్డారనేది చాలా తక్కువ మందికి తెలిసిన స్టోరీ. అండ్ అది కూడా చూపించడం, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి క్యారెక్టర్ బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఆయన్ని చూసినప్పుడు. ఆయన క్యారెక్టర్కి మెయిన్గా ఎలా సెలెక్ట్ చేశారు సార్? ఎందుకంటే ఆయనలా కనపడాలి అంటే వాళ్ళ గురించి చాలా రీసెర్చ్ చేయాలి కదా. సర్దార్ పటేల్ క్యారెక్టర్ కోసం కొంచెం ఎక్కువనే కష్టపడాల్సి వచ్చింది. ఎందుకంటే ఆయన అంటేనే ఆయన లుక్ కూడా, ఆయన ఎంత ధైర్యవంతుడో ఆయన లుక్ కూడా అలా కనిపిస్తుంది. ఆ ఏజ్లో కూడా మనకు పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. అయితే రకరకాలుగా ఆలోచించాం. గతంలో సర్దార్ పటేల్ బయోగ్రఫీ ఒకటి వచ్చింది, పరేష్ ట్రావెల్ చేశారు అక్కడ. అందులో అది చూశాను నేను. నాకు ఎందుకో అలా ప్రజెంట్ చేయడం నాకు ఇష్టం లేదు. అంటే అది ఎందుకు ఇష్టం లేదంటే అది సర్దార్ చివరి రోజుల్లో ఉన్న క్యారెక్టరైజేషన్ లాగా ఉంది. నాకు చివరి రోజులు మాత్రమే కాదు, సర్దార్ పటేల్ నాకు పర్ఫెక్ట్ కనిపించాలన్న ఉద్దేశంతో చూస్తే తేజ్ సప్రో నాకు బాగా అనిపించారు. ఆయన మామూలుగా ఏంటంటే నిజానికి క్యాటైస్ తేజ్ సప్రో గారికి, కానీ ఏంటంటే ఆర్టిస్ట్గా సీనియర్ ఆర్టిస్టు ఆ క్యారెక్టర్లోకి దూరిపోగలరు. ఆయన దాదాపు 350 సినిమాల వరకు చేశారు ఆయన. క్యాటైస్ మనం లెన్స్ పెట్టాం, లెన్స్ పెట్టేసాం, తర్వాత ప్రాస్థెటిక్ మేకప్ చేయించాము. ఇక్కడే మేకప్ టెస్ట్ చేసి దాదాపు 4-5 టైమ్స్ ఆయన మేకప్ టెస్ట్ మార్చి చేయాలి. ఎందుకంటే నిజానికి తేజ్ సప్రో గారివి లిప్స్ సన్న లిప్స్, సర్దార్ పటేల్వి మంచి లావు ఉంటాయి లిప్స్. మాకు అక్కడ బాగా ఇబ్బంది అయ్యింది. తర్వాత ఈ పార్ట్ అంతా కూడా కొంచెం సెట్ చేయాల్సి వచ్చింది. హెయిర్ ఇదంతా కొంచెం టైంతో కూడుకున్నది. బట్ ఏమైపోయిందంటే నాకు ఫస్ట్ డే నచ్చలేదు, సెకండ్ డే నచ్చలేదు, థర్డ్ డే నచ్చట్లేదు. అప్పుడు ఏం చేశానంటే అసలు ఒక సీన్ చేయించా ఆయనతో. సీన్ చేసినప్పుడు నేను ఇంకా ఒరిజినల్ సర్దార్ పటేల్ గారిని మర్చిపోయా, ఇందులోకి వచ్చేసా. ఎప్పుడైతే వచ్చానో ఓకే ఈయన మర్పించేస్తాడు అనుకున్నా. ఇప్పుడు నాకు సర్దార్ పటేల్ అనగానే నాకు తేజ్ సప్రో గారి ఫేసే గుర్తుకొస్తుంది తప్ప, కృష్ణుడు అనగానే ఎన్టీఆర్ గారికి వచ్చినట్టు అలా గుర్తుకొస్తుంది తప్ప నాకు ఒరిజినల్ సర్దార్ పటేల్ గారు గుర్తుకు రావట్లేదు. అంత బాగా ఇన్వాల్వ్ అయి చేశారు, బాగా కుదిరింది ఆ క్యారెక్టర్. అండ్ యుద్ధ సన్నివేశాలు తీయడం అనేది చాలా కష్టం. సో చాలా యుద్ధ సన్నివేశాలు అవన్నీ ఉన్నాయి కదా. సో మీకు ఏది బాగా కష్టం అనిపించింది తీయడానికి, ఎక్కువ టైం తీసుకున్న సిచ్యువేషన్స్ ఏవి సార్? హైదరాబాద్కి 16th ఈవినింగ్ సైన్యం ఇండియన్ ఆర్మీ వచ్చేసింది. 16th ఈవినింగ్ 5కి ఇక్కడ 4-5 మధ్యలో ఇక్కడికి ఎంటర్ అయిపోయింది చాదర్ఘట్. ఆ టైంకి దానికంటే ముందు 2 days 1 day బార్డర్లో వార్ జరిగింది. నార్కట్పల్లిలో జరిగింది, అది ఎవరికి తెలియదు. నార్కట్పల్లిలో వార్ జరిగిందనే విషయం ఎవరికి తెలియదు. షోలాపూర్లో జరిగింది వార్ జరిగింది. నార్కట్పల్లిలో జరిగింది మేజర్ వార్. తర్వాత మధ్యలో చాలా జరిగినాయి, చుట్టూ బార్డర్స్లో చాలా జరిగినాయి. నార్కట్పల్లిలో పెద్ద వార్ జరిగింది. సో అది కొంచెం ఖర్చుతో కూడుకున్నది. దానికే దాదాపు 2.5 crores. అక్కడే తీసారు సార్, అదే ప్లేసెస్ లో తీసారా లేదా? లేదు, దానికి రిలేటెడ్గా ఉండే ప్లేస్లు. ఎందుకంటే ఇప్పుడు అన్ని టౌన్స్ అయిపోయినాయి కదా. ఇప్పుడు నార్కట్పల్లి అనేది అప్పుడు విలేజ్, ఇప్పుడు టౌన్ అయిపోయింది. తర్వాత షోలాపూర్ అవన్నీ దాన్ని ఈజీగా తీసుకుని, ఉదాహరణకి షోలాపూర్ ఆ ఏరియాలో తీయాలి అంటే ఏం దానికి షోలాపూర్ ఆ రోజుల్లో అని చెప్పడానికి ఏంటంటే మొత్తం అటు మెట్ట పంటలు. అక్కడ మెట్ట పంటలు అంటే వరి కాకుండా జొన్నలు, సజ్జలు అలాంటి పంటలు ఉండేవి. సో దాన్ని మేము ఒక దగ్గర సెట్ వేసాం, జొన్న చేలు సెట్ వేసాం. కానీ మా టైం బాగాలేక దానికి పెరగల, ఇక్కడ ఇంతలోనే ఆగిపోయింది. మాకు మనిషి మునిగిపోయేంత ఉండాలి. సో దానికోసం వెళ్తే గుంటూరు దగ్గర ఒక జొన్న చేలు దొరికింది పర్ఫెక్ట్గా. మనకు అట్లే ఆ మట్టి బాట, అటుపక్క ఇటుపక్క జొన్న చేలు అవన్నీ దొరికినాయి. సో అక్కడికి వెళ్ళిపోయి ఆ వర్క్ చేసాం, అక్కడ ఆ వారు చేసాం. సో నార్కట్పల్లికి ఇంకొక ప్లేస్కి వెళ్ళి నార్కట్పల్లి వారికి అట్లా ఒక్కొక్క దానికి అలాంటి ప్లేస్ని దగ్గరగా ఉండే ప్లేస్ని ఎత్తుకుంటూ, మట్టి బాటలు కదా అవన్నీ వెతుక్కుంటూ వెళ్ళి చేసాం. కానీ చాలా కష్టం, ఈ ప్లేసెస్ని పట్టడమే మెయిన్గా చాలా కష్టం. అంతే కదా. ఎక్కడికి వెళ్ళినా కరెంట్ స్తంభాలనే కనిపిస్తాయి, వైర్లైనా కనిపిస్తాయి, టెలిఫోన్ స్తంభాలైనా కనిపిస్తాయి, డాబా ఇల్లు కనిపిస్తాయి, చేతులు రేకులు వేసిన ఇల్లు కనిపిస్తాయి, బెంగళూరు పెంకు కనిపిస్తుంది. ఇవన్నీ లేవు కదా అప్పుడు, ఇవన్నీ కొత్తగా వచ్చినాయి. వాటర్ ట్యాంకులు కనిపిస్తాయి, అవన్నిటిని దాటుకొని వెళ్ళాలి కాబట్టి కొంచెం కష్టమైంది. అందుకని ఎక్కువ సెట్స్ వేసాం. అండ్ ఇలా ఊర్లలోకి వెళ్ళి షూట్స్ చేస్తున్నప్పుడు అక్కడ చుట్టూ ఆడియన్స్ నుంచి రెస్పాన్సెస్ ఎలా ఉన్నాయి? అండ్ వాళ్ళల్లో ఎవరైనా వచ్చి
ఈ జనాల్లో ఉండి యాక్టింగ్ అది చేయడం ఇలాంటి సిచ్యువేషన్స్? ఊర్లలోకి కాదు కానీ భువనగిరి పొలాల్లో చేస్తున్నప్పుడు అక్కడ ఏం చేసామంటే ఎక్కువ మంది లోకల్ పీపుల్ని ఇన్వాల్వ్ చేశాం. దానివల్ల ఏమైపోయిందంటే రియలిస్టిక్గా అక్కడ ఉన్న వ్యవసాయ కూలీ మహిళల్ని వాళ్ళని కొంతమందిని పెట్టడం వల్ల ఏంటంటే చాలా రియలిస్టిక్గా అనిపించింది అన్నట్టు, అక్కడే ఉండి చేస్తున్నట్టు అట్లా జరిగింది. ఇంకా మిగతా అంతా మనం ఫిలిం సిటీ లోపలే చేశాం కాబట్టి జరగలేదు. ఒక్కటి మాత్రం ఒక రజాకార్ మీటింగ్ మాత్రం ఒక ప్లేస్లో చేస్తూ ఉంటే అక్కడికి కొంచెం ఇబ్బంది అయిపోయింది. మా మీద ఎవరో అప్పటికే ఫోన్లో కంప్లైంట్ చేశారు, ట్విట్టర్లో పోలీసు డిపార్ట్మెంట్ కమిషనర్ దగ్గర నుంచి టక వచ్చేసినాయి. కొంచెం కాసేపు షూటింగ్ ఆగిపోయింది. బట్ వాళ్ళు చెక్ చేశారు మొత్తం, అక్కడ ఉన్న స్లోగన్స్ అవన్నీ చెక్ చేశారు. వాళ్ళకు ఉర్దూ రాకపోయినా ఉర్దూ ఎవరికో పంపించి ఏదో జరుగుతుంది మొత్తం దాదాపు 20 మంది పోలీసులు దిగిపోయారు. 4-5 వెహికల్స్ వచ్చినాయి, టక వచ్చేసినాయి, ఏదో తేడా జరుగుతుంది అన్నట్టుగా. బట్ అది అవన్నీ చూసి ఆ కొటేషన్స్ అవన్నీ చూసిన తర్వాత వాళ్ళకి ఎక్కడ నెగిటివ్ అనిపించలేదు. సరే ఇక్కడ ఇబ్బంది పెట్టకుండా మేము పర్మిషన్ తీసుకున్నాం ఆల్రెడీ, కాబట్టి ఎవరికి ఇబ్బంది కాకుండా చేసుకోండి అని చెప్పారు, చేసుకొని వచ్చాం అట్లా. అండ్ మీరు అప్పట్లో ఉన్న కొంతమందితో మాట్లాడాను అన్నారు కదా సార్, వాళ్ళు ఎలాంటి అంటే వాళ్ళు ఇన్పుట్స్ అయితే ఇస్తారు కానీ ఇలా మేము పడ్డ బాధల మీద సినిమాలు తీస్తున్నారంటే వాళ్ళ నుంచి ఒక మంచి రియాక్షన్ వస్తుంది కదా, సో వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు? అంటే ఎట్లా ఉంటుందమ్మా అంటే ఎప్పుడైతే అప్పుడు పోరాటం చేశారో వాళ్ళకు పేరు కోసం పోరాటం చేయలే, ఐడెంటిటీ కోసం పోరాటం చేయలే, బ్రతుకుదెరువు కోసం పోరాటం చేశారు. కాబట్టి ఏంటంటే వాళ్ళకి ఇవన్నీ పెద్దగా ఏమీ అనిపించదు. నేను సినిమాల్లో కనిపిస్తానా, నా పోరాటం సినిమాల్లో వస్తా, నా పోస్టర్ వేస్తారా, ఇవన్నీ వాళ్ళకి నథింగ్. వాళ్ళు ఏమైనా ఇట్లా అయింది బిడ్డ, అట్లా అయింది బిడ్డ, ఆడొచ్చిట చేసింది బిడ్డ, ఇంతవరకే చెప్తారు. అంటే కానీ వాళ్ళు ఒక ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉంటారు కదా సార్, ఇట్లా మీరు పడ్డ బాధ. అంటే అది ఎక్కడమ్మా అంటే అది ఎక్కడ జరిగింది అంటే ఒక చోట ఎవ్వరు పట్టించుకోలే బిడ్డ. తర్వాత ఇంత కష్టపడ్డాం మేము, ఆ పార్టీ అని వస్తారు, ఈ పార్టీ అని వస్తారు, నేనైతే అన్ని గీములు అన్నీ నా దగ్గర నుంచి లాక్కున్నారు బిడ్డ, ఒంటరిని అయిపోయినా. నేను ఈ పోరాటం కోసం పిల్లల్ని కూడా కనలే బిడ్డ, నన్ను చూసుకుంటూ ఎవరు లేరు అని మాట్లాడినప్పుడు బాధ అనిపించింది. అట్లా చాలామంది మాట్లాడారు. ఎవరిని ఇట్లాంటి వాళ్ళని పట్టించుకోవాలి. చాలామంది ఫైటర్స్ని మర్చిపోయారు. ఎంతసేపు అప్పుడు కూడా ప్రమోట్ చేసుకున్న వాళ్ళనే లిస్టులో పెట్టారు ఫ్రీడమ్ ఫైటర్స్ అని. అంటే ఇక్కడ మార్కెటింగ్ వ్యవస్థ చాలా అవసరం. మనిషి నిలబడాలంటే ఆడికి మార్కెటింగ్ అవసరం. కానీ జెన్యూన్గా ఫైట్ చేసిన వాళ్ళు చాలామంది ఆ మార్కెటింగ్ అయినా పట్టించుకోరు. సందర్భం వచ్చింది, ఫైట్ చేసినాం, పోరాడినాం, అంతే. అట్లా ఉన్నారు. అట్లా కొందరు చాలామంది బాధపడ్డ వాళ్ళు ఉన్నారు, పట్టించుకోకుండా ఫీల్ అయిన వాళ్ళు ఉన్నారు. కొందరు వాళ్ళ వారసులు మాత్రం మా తాత అది అది ఒక హీరోయిజం, ఆ హీరోయిజం కనిపిస్తున్నప్పుడు వాళ్ళు కొంచెం గొప్ప ఫీల్ అవుతారు. కొందరు చాలామంది నన్ను కలిశారు, మా ఇంట్లో మా తాత ఇది చేశాడు, కొంచెం ఇది పెట్టొచ్చు కదా మీ సినిమాలో, మా తాత పేరుని వినిపించవచ్చు కదా ఒక దగ్గర, ఇట్లాంటి మా ఊరి పేరు రావచ్చు కదా, ఇట్లా కలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ మనకున్న 2.5 గంటల్లో న్యాయం చేయలేము. అలాంటి ఏమన్నా యాడ్ చేసే ప్రయత్నం చేశారా సార్? అంటే నేను చేసేటప్పుడే నాకు దాదాపు తెలుసు కాబట్టి ఒకరిని ఇక్కడ ఇతని పేరన్నా తీసుకొద్దాం, ఇక్కడ ఈ ఊరి పేరన్నా తీసుకొద్దాం, ఇట్లాంటి కొన్ని చేసుకోగలిగా. మళ్ళీ ట్రిమ్మింగ్కి వచ్చిన తర్వాత మళ్ళీ చాలా పోయినాయి, మళ్ళీ లెంతులు పెరిగిపోయి మళ్ళీ అలాంటి ప్రాబ్లమ్స్ జరిగినాయి. చాలామంది డిసప్పాయింట్ అవుతారు ఆ విషయంలో. చాలామంది అయ్యో మా ఊరి పేరు రాలేదు, మా పేరు రాలేదు, అరే ఇంత పెద్ద పోరాటం మేము చేసినాం, ఆ డైరెక్టర్కి మేము గుర్తుకు రాలేదా, మమ్మల్ని ఏదో పెట్టాల్సింది, దానిలాగా మమ్మల్ని పెట్టొచ్చు కదా, దీనిలాగా మమ్మల్ని పెట్టొచ్చు అనే అవకాశాలు ఉన్నాయి. బట్ తప్పదు. 2.5 గంటల్లో ఎంత చూపించగలమో అంతే అంతే. 2.5 గంటల్లో 224 సంవత్సరాల కథను ఎక్కడ చూపించగలం? కానీ ఈ సినిమా తర్వాత కనీసం అలా మరుగున పడిపోయిన వాళ్ళు, పోరాటాలు చేసిన వాళ్ళకి కనీసం ఆర్థిక సహాయం లాంటిదే అందినా చాలు, అదే మంచి అని అనుకోవచ్చు కదా మనము. అంటే ఆర్థిక సహాయం అని కాదు కానీ ప్రభుత్వాలు గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాంతం మనుగడ కోసం అంతమంది పోరాటం చేస్తే వాళ్ళని గాలి కొదిలేసి వీళ్ళు మాత్రం ఇప్పుడు స్వేచ్ఛావాయువు పీల్చుకుంటున్నారు. అది మనకు స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఉన్న ప్రతి ప్రభుత్వం మోసం చేసుకుంటూనే వస్తుంది. ఇప్పటికైనా వాళ్ళని గుర్తించి వాళ్ళకి ఏదైనా చేస్తే బాగుంటుంది. అంటే ఇందాక మీరు ఆ మాట నిజంగా నాకే బాధ అనిపించింది చాలా. సో అలాంటి వాళ్ళని కొంతమందిని గుర్తించి ఇప్పుడు చాలా మందికి ప్రభుత్వం అంటే ఆర్టిస్టులకు అలా హెల్ప్ చేస్తున్నప్పుడు వాళ్ళని కూడా గుర్తించి కొంచెం ఎంతో కొంత ఆర్థిక సహాయం చేస్తే బాగుంటుంది. అది ఈ సినిమా తర్వాత జరిగే ఛాన్సెస్ ఉన్నాయనిపించింది సార్ నాకు. చెప్పలేము. ఇప్పుడు రాజకీయ వ్యవస్థ ఎలా ఉంటుందంటే నాకు ఓటు పడుతుందా లేదా, ఓటు ఎవరు వేస్తారు, ఆ ఓటు వేసే వాళ్ళకు నేను ఏం కల్పిస్తున్నాను అని ప్రాపగండా చేసి
మార్కెటింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఆగిపోయింది, నీచంగా మారిపోయింది వ్యవస్థ. కాబట్టి జరగవచ్చు, జరగకపోవచ్చు, జరగాలని మనం ఆశిద్దాం, కోరుకుందాం. అండ్ మీరు చిన్నప్పటి నుంచి మీరు పెరిగిన సిచ్యువేషన్స్లో మీ ఏరియాస్లో ఇలా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఈ స్టోరీస్ మీకు బాగా చెప్పేవాళ్ళ సార్? అవును, అక్కడ నుంచే ఇదంతా బిల్డప్. మీరు చిన్నప్పటి నుంచి బుక్స్ చదవడం? చిన్నప్పటి నుంచి బుక్స్ చదవడంతో పాటు మా పెదనాన్న ఫైటరు, మా నాన్న ఫైటరు, మా ఫ్యామిలీలోనే ఉన్నారు. తర్వాత ఇంకోటి ఏంటంటే మా దగ్గర ప్రతి పాటలో ప్రతి మాటలో అది ఉంటుంది. సరదాగా ఏదైనా కోలాటం ఆడినా అందులో ఎక్కడో ఒక దగ్గర ఈ వ్యవస్థ గురించి ఉంటుంది, బతుకమ్మ ఆడినా అందులో ఉంటుంది. సరదాగా అక్కడ మేకలు కాసుకుంటూ పాటలు పాడుకుంటూ పోయేటోడు కూడా ఈ మాట మాట్లాడుకుంటూ పోతుంటాడు. ఇవన్నీ కామన్గా ఉంటాయి కాబట్టి ఆ పాటలు ఆ పదం ఎందుకు వచ్చింది అంటే ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం మనం చేస్తాం. మన పెద్దలు చెప్తారు కాబట్టి దాదాపు ఇంటూనే పెరిగాం. అలా విన్న పాటలు ఏమన్నా మీకు గుర్తున్నాయా సార్? చాలా ఉన్నాయి. ఉదాహరణకు నేను సింగర్ని కాదుగా. ఉదాహరణకి సింగింగ్ ఇంపార్టెంట్ కాదు, ఇప్పుడు బతుకమ్మ పాటలు అంటారు. మొన్న ఎక్కడో ఏదో ఛానల్లో బతుకమ్మ పాట అట్లా ఎందుకుంటుంది, బతుకమ్మ నాట్యం అట్లా ఎందుకుంటుంది అంట. బతుకమ్మ పాట బాధతో పాడేది కాదు, ఆనందంతో పాడేది మాత్రమే అనుకోవడం మూర్ఖత్వం. బతుకమ్మ పాటలో బతుకు గురించి మాట్లాడే పాటలు చాలా ఉంటాయి. అదే బతుకమ్మ. అట్లే కోలాటం. ఇప్పుడు ఉదాహరణకు మా దగ్గర బండి వెనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండిలో వస్తావు కొడుకు నైజాము సర్కారోడా. ఆ పాట పాడిన బండి యాదగిరి కవి కాదు, రచయిత కాదు, ఒక్క ముక్క చదువుకోలేదు. కానీ తను గేదెలు కాస్తూ ఉంటే బర్రెలు కాస్తూ కూర్చుంటే మళ్ళీ ఏదో గుర్రాలు పోతున్నాయట, మళ్ళీ ఏదో రజాకారులు వస్తున్నారట, మళ్ళీ ఏదో జీపులు వస్తున్నారట అంటే ఆవేశంగా నోటికి అలవోకగా వచ్చిన ఒక పదం అది పాటగా మారిపోయింది. అట్లా ఉంటాయి. తర్వాత నక్క అండాలమ్మ బతుకమ్మ పాటలు అని ఉంటాయి, నక్క అండాలమ్మ పాటలు అని ఉంటాయి. అందులో బతుకమ్మ పాటలు చాలా ఉంటాయి. ఎక్కడ ఏం జరిగింది, ఏ ఊర్లో ఏం జరిగింది, ఊర్ల పేర్లు చెప్తూ ఉంటారు. పలానా ఊరికాడినాట ఇట్లా జరిగిందట, మనమన్నా ఒకటవ్వాలి, ఒకటి ఉండి ఇట్లా మనం పోరాడాలి అనేవి ఉంటాయి. అందులోంచి పుట్టింది మన సినిమాలో బతుకమ్మ పాట. అండ్ మీకు స్పెషల్గా చిన్నప్పుడు ఏదన్నా సాంగ్ అట్లా గుర్తుందా సార్? బాగా విని స్కూల్కి వెళ్తున్నప్పుడు అట్లా ఇదే ఇప్పుడు బతుకమ్మ పాటలో పాటగా తీసుకుంటే ఇది ఇప్పుడు మనం అనుకున్న ఒక పాట ఉంటుంది. కొంచెం పైకి వచ్చిన తర్వాత దాశరథి గారి కవితలు ఉంటాయి, కాళోజీ గారి కవితలు ఉన్నాయి. తర్వాత సుద్దారన్మంత్ గారి పాట అయితే మా ఏరియాలో ఎయ్యహై అనే ఆ పాటలోనే అదొక రిధం ఉంటుంది. ఎయ్యహై అనేది ఒక రిధం అన్నట్టు. ఆ పాట నుంచి పుట్టింది రాజన్న సినిమాలో ఆ పాట పెట్టారు. అసలు ఆ పాట అయితే ఎక్కువ ఎయ్యహై అనేది క్యాజువల్ అనుకునేవాళ్ళు మా వాళ్ళు. అట్లా ఉంటుంది. తర్వాత ఏంటంటే తురేబాజ్ ఖాన్ గురించి మా ఊర్లో ఆమె ఎవరన్నా కొంచెం గొప్పగా ఫీల్ అయ్యాడు అనుకో, ఇప్పుడు ఏమంటారు, చాలా స్టైలిష్ నడుచుకుంటూ పోయారు అనుకో, ఏమన్నా చిరంజీవి అని ఏమన్నా అంటారు కదా. అట్లా మా దగ్గర ఏమో తురుంఖాన్ మనం ఏమన్నా అంటారు. తురుంఖాన్ అంటే తురేబాజ్ ఖాన్ అనే అతను ఈ నిజాం వ్యవస్థకు వ్యతిరేకంగా, బ్రిటిష్ వ్యవస్థకు వ్యతిరేకంగా ఈ బ్రిటిష్ ఈ టైంలో వార్లో వాళ్ళతో పోరాటం చేస్తే అప్పటి మేబీ 6th నవంబర్ 5th అనుకుంటా. ఆ టైంలో ఉన్న ప్రైమ్ మినిస్టర్ అతన్ని మోసం చేసి బ్రిటిష్ వాళ్ళకి దొరికేటట్టు చేస్తారు. ఇప్పుడున్న ఎక్కడైతే కోటిలో ఉమెన్స్ కాలేజ్ ఉందో అందులో బ్రిటిష్ వాళ్ళు ఉంటే ఒకేసారి 500 మంది ఇతను అందులో అటాక్ చేయడానికి వెళ్తే లోపల ఆల్రెడీ దొంగ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఒక 1000 మందిని పెట్టేస్తాడు. కేవలం కొంతమందే ఉన్నారనుకొని ఇతని ఫ్రెండ్ కలిసి దాని మీద అటాక్ చేస్తారు. కానీ లోపల 500 నుంచి 1000 మంది బ్రిటిషర్స్ నిజాం పోలీసులు ఉండి అతని మీద అటాక్ చేస్తారు. అయినా సరే వాళ్ళందరినీ కొట్టి నైట్ అక్కడి నుంచి పారిపోతాడు. 500 మంది మీద ఒకటే ఫైట్, అతనితో పాటు ఇంకొకరు ఉంటారు. తెలుసుగా నువ్వేదన్నా తురుముఖాన్ అంటారని కానీ స్టోరీ దీనికోసం అంత ఫైట్ చేసి అప్పటికి దొరకడు. అప్పుడు ఇంకా ఇతని మీద బ్రిటిషర్స్ నిజాం పోలీసులు ఇతన్ని వెతకడం కోసం ప్రయత్నం చేస్తారు. అప్పట్లోనే ఏదో 5 lakhs నాకు కరెక్ట్ 5,000 ఎంతో అతన్ని పట్టిస్తే అనేది అమౌంట్ అనౌన్స్ చేస్తారు. అనౌన్స్ చేస్తే అలా తిరగ ఒక 6 నెలల తర్వాత తూప్రాన్ ఫారెస్ట్లో దొరుకుతాడు ఆయన. దొరికితే అక్కడ చంపేసి అందరు కలిసి ఒకరిని చంపేసి 100 మంది కలిసి ఒకరిని చంపేసి అతని డెడ్ బాడీని గుర్రం కాళ్ళకు కట్టేసి 100 కిలోమీటర్లు కోటి దాకా లాక్కొచ్చేస్తారు. డెడ్ బాడీని వచ్చేలోపు సగం ముక్కలుగా తెగిపడిపోతుంది. లాక్కొచ్చిన తర్వాత ఆ డెడ్ బాడీని కోటిలో ఇప్పుడు ఉమెన్స్ కాలేజ్ ముందు బస్ స్టాండ్ దగ్గర చెట్టు ఉంటుంది అప్పట్లో, ఆ చెట్టుకు బాడీని ఎలాడేస్తే ఆ బాడీ అక్కడనే జారి మొత్తం మజిల్ జారిపోయి అట్లే కరిగిపోయి బోన్స్ ఊడిపోయి అట్లా ఒక 5-6 నెలలు సంవత్సరం పాటు ఆ బాడీ అలా వెళ్ళిపోయింది తప్ప అతను దాన్ని ఖననం చేయలేదు, ఏం చేయలేదు. ఎందుకంటే మా మీద వ్యతిరేకిస్తే హిందూ అయినా ముస్లిం అయినా అలాంటి పరిస్థితి ఉంటుంది అనేది చూపించడం కోసం. అట్లా అతను తురేబాజ్ ఖాన్
హిస్టరీ బాగుంది, నువ్వు టక్కన అడిగేవాడు, నేను చాలా పాయింట్స్ మర్చిపోయాను. అందుకని అప్పటి నుంచి మా దగ్గర నువ్వు తురుంకాని వారా అనే మాట వస్తుంది. ఇప్పుడు నేను చిరంజీవి వస్తుంది. అట్లాంటి చాలా ఉన్నాయి పదాలు కొన్ని. సార్ అంటే ఇంత నాలెడ్జ్ ఉంది, చిన్నప్పటి నుంచి ఎవరి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ మీ మీద ఉండింది? ఇదంతా బేసిక్గా అయితే ఫ్యామిలీలో రైటర్స్ లేదా ఇట్లా సాహిత్యం మీద ఎక్కువ పట్టున్న వాళ్ళైతే ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు. అంటే నువ్వు ఎవరిని కదిలించినా పాట పద్యం వస్తుంది, ఏదో రాస్తుంటారు. సాహిత్యం అనేది బాగా ఉంటుంది. నువ్వు కూలికి పోయినా పాట పాడుతూ చేస్తారు. అంటే ఎలా ఉంటుందంటే ఒక ఒరిగి వస్తుంటారు, వాళ్ళు పాట పాడుతుంటూనే ఒరిగి వస్తుంటారు, కూలి చేస్తారు. అంటే పాటల నుంచి పని నుంచే పాట పుట్టుతుంది. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, చాకలాలు ఉంటారు, చాకలాలు బట్టలు ఉత్తుంటారు, బట్టలు ఉత్తుకేటప్పుడు అట్లా వేస్తూ ఒక సౌండ్ చేస్తుంటారు. ఇట్లా అన్నిటి నుంచి పాట పుడుతుంది. పాట ఈజీగా పుడుతుంది తెలంగాణ ప్రాంతం. కాబట్టి ఏంటంటే ఇట్లా ఎందుకు పుట్టింది అంటే ఈ పాట పోరాటానికి కూడా యూజ్ అయిన తర్వాత. సో ఇవన్నీ వింటూ పెరిగినాం. అంటే ఇన్స్పిరేషన్ ఏంటంటే ప్రాంతమే. ఎందుకంటే ఒక దగ్గరికి వచ్చినప్పుడు ఒకటి మాట్లాడతాం, ఒక దగ్గరికి వచ్చినప్పుడు ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఈ మాట, ఇది ఎందుకు అన్నారు, ఇది అంటే మనకు తెలుసుకునే గుణం ఉంటే చాలా తెలుస్తూ ఉంటుంది. ఆ తెలుసుకునే గుణం నాకు వ్యక్తిగతంగా ఉండడం కానీ, తర్వాత జర్నలిస్ట్ చేసినప్పుడు నాకు అవసరం పడి తెలుసుకోవడం కానీ ఇలా జరిగింది. కాబట్టి ఇదిగా ఉంటుంది. కొంచెం మా నాన్న కొంచెం ఇలాంటివి బాగా చెప్తూ ఉంటాడు. అతనికి మా నాన్నకి ఏంటంటే చదువు చెప్పడం, ఎదుటోడికి చెప్పడం ఇష్టం. మా నాన్న 96 ఇయర్స్కి చనిపోయారు. తను చనిపోయే టైంకి కూడా మా ఇంట్లో బ్లాక్ బోర్డ్ ఉండేది. ఇంట్లో బ్లాక్ బోర్డ్ ఉండేది, గోడకి సిమెంట్తో చేయించేసి సాయంత్రం 6-7 గంటలకు కూలి పనులు చేసుకొని వస్తారు కదా, వాళ్ళు వండుకొని తినగానే మా ఇంటికి రావాలి. వచ్చి ఒక గంట వాళ్ళకి పాటలు నేర్పుతాడు, వాళ్ళకి సంతకాలు పెట్టడం నేర్పిస్తాడు. పెద్ద వాళ్ళకి ముసలాళ్ళకి ఇప్పుడు నువ్వు నేర్చుకుని ఏం చేయాలంటే, ఎందుకే నువ్వు నేర్చుకుంటా అని ఇంటికి వెళ్ళి మరి పట్టుకొచ్చేసి అప్పుడు అలా చేస్తుంటే అది తెలిసి అప్పుడు ఎన్కే నరసింహారావు గారు అని కలెక్టర్ మా ఊరికి వచ్చి మా నాన్న దగ్గరికి వచ్చి మా నాన్నకి సన్మానం చేసి ఇచ్చేసారు. అట్లా ఇంకా బయట వాళ్ళకి అంత చెప్తుంటే మాకెంత చెప్పాలి, ఇట్లా చెప్తుంటారు. మా నాన్న పద్యాలు పాడించడం, శతకాలు పాడించడం, ఈ కథలు చెప్తుండడం, ఇవన్నీ చేస్తూ ఉండేవాళ్ళు. కాబట్టి మనకు తెలుస్తుంటుంది. చుట్టుపక్కల వాళ్ళు కూడా అంతే ఉంటారు అట్లా. కానీ ఆ రోజుల్లోనే ఇంత అవగాహన ఉండి 10 మందికి ఏదో చెయ్యాలి, పోనీ వాళ్ళకి ఏదో నేర్పించాలనే ఆలోచన చాలా తక్కువ మందికి ఉండేది. ఎంతసేపు పని చేసుకోవడం, ఇంటికి వచ్చి తినడం, పడుకోవడం, ఇంతవరకే ఉండేది కదా. సో అక్కడి నుంచే వచ్చింది సార్ ఖచ్చితంగా మీకు ఇదంతా ఇన్ఫ్లుయెన్స్. ఆయన మీద తెలియకుండానే డైరెక్ట్గా ఆయన ఉంటుంది కదా. మన ఇంట్లో ఏం జరుగుతూ ఉంటే మనకు తెలియకుండానే ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. మేబీ మా నాన్నది ఉంది. కానీ నిజంగా ఈ ఇంటర్వ్యూలో నేను చాలా నేర్చుకున్నాను సార్. వచ్చే ముందు నాకు నిజంగా జీరో నాలెడ్జ్, వచ్చిన తర్వాత ఇంత ఉందా లోపల, ఇంకా ఇంటర్వ్యూలోనే ఇన్ని నేర్చుకున్నప్పుడు ఓవరాల్ సినిమా చూస్తే ఇంకెన్ని విషయాలు తెలుస్తాయి అనే ఎగ్జైట్మెంట్ నాలోనే స్టార్ట్ అయింది. అండ్ ఓవరాల్గా థియేటర్కి వచ్చే ఆడియన్స్ సినిమా ఎందుకు చూడాలి చెప్పండి? మన చరిత్ర కాబట్టి చూడాలి, మన గతం కాబట్టి చూడాలి, ఓకే, మన ప్రాంతం సంబంధించిన పోరాటం కాబట్టి చూడాలి, మన తల్లిదండ్రుల గురించి ఎప్పుడు తెలుసుకోవాలి, తెలియజేయాలి. మన తల్లిదండ్రులను ఎలా మర్చిపోలేదో మన పూర్వీకులను కూడా అలానే మర్చిపోకూడదు. అందుకే ఈ సినిమా చూడాలని చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ మూవీ మంచి హిట్. నేను చెప్పే అంత స్టేజ్ కాదు, కానీ ఖచ్చితంగా అది హిట్ అవుతుంది అని మీ మాటల్లోనే తెలుస్తుంది. ఎందుకంటే ఎంతో కొంత నేర్చుకోవడానికి మీ దగ్గరే ఇంత ఉందంటే సినిమాలో ఇంకెంత ఉందో ఊహించవచ్చు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ మా. సో మార్చి 15న రజాకార్ మూవీ థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి మాత్రమే మూవీని చూడండి. స్టే ట్యూన్ టు V6.